ఈ క్యాబేజీ పరోటా కొత్తిమీర పచ్చడితో భలే రుచిగా ఉంది. నాకెంతో ఇష్టం. ఇది మన పంటలో దాంతోనే చేసింది, మన కష్టార్జితం, అందుకే ఆ రుచి. ఓ నా స్నేహితుడా, రా, ఇదిగో నీ కష్టానికి వచ్చిన వంతు తీసుకో. ఇదేంటి, ఈసారి నువ్వు క్యారెట్లు పండించలేదా? నా వంతుకు వచ్చిన అదే క్యాబేజీ ఆకులతో చేసిన పరోటా కొత్తిమీర పచ్చడితో తింటున్నాను. బాబోయ్, ఇక నేను ఈ వ్రేళ్ళు తినలేను. మమ్మీ, నేను అసలే సన్నగా అయిపోతున్నాను. మమ్మీ చూస్తే ఏమంటుందో. ఈసారైనా తినడానికి మంచిది ఉండాలి. ఏదైనా ఎంతైనా భళా భలే రైతన్నా. ఈ కాండలు దండగన్న మాట. నేను ఈసారి రైతుని కాండలను తీసుకొని మిగిలిన భాగాలను నాకిమ్మని అడగాలి. దీంతో అతను నన్నేం మోసం చెయ్యలేడు. ఈసారి పంటలో పెద్ద భాగమైన కాండము నువ్వు తీసుకో, నాకు మిగిలిన భాగం చాలు. ఎందుకంటే నీవు ఎంతో కష్టపడుతున్నావు కాబట్టి మంచిదంతా నీది. అది నీ హక్కు. నాది చాలా పెద్ద మనసుని తెలుసు కదా. నీ ఇష్టమే కాని. అరే, ఈ బంగాళదుంపలు నావి, మొక్కల కాండం నీది కదా. అవును, నేను కాండం మాత్రమే తీసుకుంటున్నాను. అందుకే ఈ బంగాళదుంపలు నా వంతు. మమ్మా, నేనేం తినాలి ఇప్పుడు? ఏదైనా ఎంతైనా భళా భలే రైతన్నా. ఆహా, నాకొక ఐడియా వచ్చింది. రైతుని ఈ పనికిరాని గింజలు తీసుకోమంటాను. అతనెప్పుడు తనే తెలివైన వాణ్ణి అనుకుంటాడు. కానీ ఈసారి నేను తక్కువ కాదని చూపిస్తాను. వచ్చే పంటలో నువ్వు గింజలు తీసుకో. నాకెప్పుడు నీ గురించే చింత. బాగా తిని నువ్వు బలుస్తున్నావు. నీవు తగ్గాలి, లేకపోతే బరువు ఎక్కువ అయితే పని చెయ్యలేవు. కనుక నువ్వు గింజలు మాత్రమే తిను. నీ ఇష్టమే కాని.
అరే, నా వంతు బియ్యమేది? నేను రుచికరమైన బిర్యానీ చేసుకోవాలి. అవునవును, ఇదిగో నీ వంతు. బియ్యమేది? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు చెప్పినట్లే గింజలన్నీ నా వంతు కదా, అందుకే బియ్యం నాది. మమ్మీ, ఈ రైతుకు మొక్కల గురించి అంతా తెలుసు. నేను ఇక్కడకు ఎప్పుడు రాను మమ్మీ. మన పొలంలోని బియ్యంతో మీకిష్టమైన హైదరాబాద్ బిర్యానీ చేశాను, తిందామా? నేను దురాశ పడకుండా ఉంటే ఏదో ఒకటి తినటానికి దొరికేది. నేను రైతుతో పాటు పని చేస్తే ఆ యమ్మీ బిర్యానీ నేను తినేవాణ్ణి కదా. వావ్, తాజా మరియు జ్యూసీ ఆకులు. మమ్మీ,